ఎంఎన్ఎస్ వరంగల్ నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే రోగులు గర్భిణులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేందుకు మున్సిపల్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు పోస్టాఫీస్ నుంచి ప్రభుత్వ ప్రసూత హాస్పిటల్కి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న రేకుల షెడ్లు, చిన్న దుకాణాలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు ఆసుపత్రికి చేరుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్య ప్రశాంతంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి రహదారిని విస్తరించారు. ఈ సందర్భంగా సీఐ శుకర్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు ప్రజల రవాణా, అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంబులెన్స్ల రాకపోకలకు ఆటంకం కలిగించే ఆక్రమణలను తొలగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రసూతి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంబులెన్స్లకు సులభంగా దారి ఏర్పడింది అంటూ ప్రజలు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నిన్న మన రెస్పెక్టెడ్ జీడీఎంసీ కమిషనర్ మేడం ఒక లెటర్ మా సిపి గారికి అడ్రస్ చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ని రిమూవల్ కోసం, ఎందుకంటే రెగ్యులర్ ట్రాఫిక్ అది చాలా ఇబ్బందికరంగా ఉంది అండ్ నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారన్న కాన్సెప్ట్ తో మేడం ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది ఫర్ సెక్యూరిటీ పర్పస్. సో మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ రోజు మున్సిపల్ సిబ్బంది ప్లస్ వారు వచ్చేసి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తుంటే వారికి ప్రొటెక్షన్ గా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఇక్కడ ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్లీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. సో ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జీడబ్ల్యూఎంసీ వాళ్ళు తీసుకుంటారు. దాని ప్రకారము డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తారని చెప్పేసి చెప్తున్నాను. షుకూర్, సిఐ ఇంతజార్గంజ్.